చూడా ప్రజల పాలన తోడరైతన్నల గుండె కాడ. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలకు కొత్త సంవత్సరము మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత 1 సంవత్సరము పూర్తయింది. ఈ 1 సంవత్సరంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మీ ముందుంచాలనే దృక్పథంతో చెప్పడం జరుగుతూ ఉంది. ఈ టూరిజం డిపార్ట్మెంట్, టూరిజంలో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. టూరిజం డెవలప్మెంట్ అనేది గత ప్రభుత్వం పూర్తిగా ఎక్కడ కూడా చేపట్టలేదు. కాబట్టి ముఖ్యంగా మన నారాయణఖేడ్ నియోజకవర్గానికి అయితే అసలే పట్టించుకోలేదు. గత 10 సంవత్సరాల నుండి నేను ఏడుపాయల మెదక్లో ఏడుపాయల వన దుర్గామాత తర్వాత ఆ బోరించ నల్లపోచమ్మ ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి తాకిడి ఎక్కువగా ఉంది. రోజు కర్ణాటక, మహారాష్ట్ర, హైదరాబాద్ నుండి మినిమం 1000 నుంచి 2000 మంది భక్తుల తాకిడి ఉంది. మరి జాతర అయ్యేటప్పుడు రోజుకు 5000 నుంచి 10,000 మంది కూడా అక్కడ గుమిగూడుతూ ఉంటారు. రెగ్యులర్గా అన్ని వారాల్లో కూడా అమ్మవారిని కొలుసుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటారు. అది మంజీరా నది ఒడ్డున ఉంటుంది. తర్వాత 400-500 సంవత్సరాల క్రితం ఎప్పుడుదో పాత ఒక సంగమేశ్వర టెంపుల్ కూడా ఉంది, అక్కడ శివాలయం ఉంది. దాన్ని కూడా ఎండోమెంట్లో రిజిస్ట్రేషన్ చేయించి అక్కడ బోటింగ్కి తర్వాత కాటేజెస్కి అన్ని విధాలు అక్కడ అనువుగా ఉంటుంది. అక్కడ ల్యాండ్ కూడా అవైలబుల్ ఉంది. ప్రభుత్వంకు ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. మా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, తర్వాత ఫారెస్ట్ మినిస్టర్ దేవాదాయ మంత్రివర్యులు కొండ సురేఖ గారికి కూడా ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. త్వరలో అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా కానీ ఎంతైతే అంత ప్రభుత్వం ద్వారా కానీ సబ్సిడీలు ఇచ్చి టూరిజం డెవలప్మెంట్ కూడా త్వరలో చేపట్టబోతా ఉన్నామని చెప్పేసి. ఎందుకంటే చాలా మంది భక్తులు వస్తూ ఉంటారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం ఇవన్నీ ఉండి రిసార్ట్స్ లాగా డెవలప్ చేసి బోటింగ్ అవన్నీ డెవలప్ చేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి త్వరలో అది కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఆ ప్రాజెక్ట్ శాంక్షన్ చేసుకోవడానికి కృషి చేస్తామని చెప్తా ఉన్నాం. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. గ్రామం బోరంచ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ నల్లపోచమ్మ దేవాలయం. ఈ యొక్క అమ్మవారు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక మొక్కులు చెల్లించుకుంటున్నారు. అదేవిధంగా అమ్మవారికి వైశాఖ మాసంలో 7 వారాల జాతర మహోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ఓడి బియ్యము, పుష్పాలు, ఫలాలు అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారి యొక్క కోరిక మేరకు అమ్మవారి యొక్క అనుగ్రహము ప్రజలు అందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కోరిక తీర్చుకొని భక్తులు వెళ్తూ ఉంటారు. ప్రతి ఆదివారము, గురువారము భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు పొందుతుంటారు.
అందరికీ నమస్కారం. నా పేరు అఖిలేష్. మాది బోరంచ గ్రామం. ఎంతో పురాతనమైన నల్లపోచమ్మ తల్లి ఆలయం వెలిసి ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ మంజర నడి ఒడ్డున మన సంగమేశ్వర ఆలయం కూడా వెలిచి ఉంది. మెదక్ జిల్లాలో ఏడుపాయల ఆలయం తర్వాత అతిపెద్ద ఆలయంగా ఇది నల్లపోచ ఆలయం ఉంది. కానీ ఇక్కడ గత పూర్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ మన గుడిని ఎవరు అంతగా పట్టించుకోలేరు. మన ఎమ్మెల్యే పట్ల సంజీవ్ రెడ్డి గారు ఈ గ్రామంలో ఉన్న నల్లపోచమ్మ ఆలయాన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి ఇక్కడ పర్యాటక ప్రాంతం చేస్తే ఎంతోమంది జీవన ఉపాధి దొరుకుతుందని, మరి అదేవిధంగా ఇక్కడ ఎత్తైన కొండల మధ్యలో ఇక్కడ ఈ ఆలయం వెలిసి ఉంటుంది. మరి ఇక్కడ టూరిజం ప్రాంతంగా డెవలప్ చేస్తే మరి ఇక్కడ ఉన్న గ్రామంలో చాలా మంది యువతకు ఉపాధి దొరుకుతుంది. మరి నేను చెప్పినట్టుగా ఇక్కడ మనకు ఎత్తైన కొండలు ఉన్నాయి అన్నాను కదా, వీటి మీద మనం ఇలా రిసార్ట్స్, కాటేజెస్ లాంటివి అలా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ మనకు వచ్చే భక్తులకు స్టేకి ఉంటుంది. కాబట్టి మరి ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో టూరిజంకి అవసరమైన అన్ని అవసరాలు మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చారు. మరి మేము ఆశిస్తున్నాం ఈ పర్యాటక ప్రాంతం అతి తొందరలో పూర్తవుతుందని. ఏడాది జెండా ఎత్తుగ తెలంగాణ చూడా, ప్రజల పాలన తోడరైతే